హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్. ఈరోజు వీడియోలో సామాలతో సామా రైస్తో పెరుగన్నం ఎలా చేయాలో చూద్దామా. సామాలు ఉపవాసం ఉన్న రోజు తినవచ్చు, ఏకాదశి రోజు కూడా తినవచ్చు. సమ్మర్లో పెరుగన్నం బాడీకి కూలింగ్గా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. 3/4 కప్ సామా రైస్. సామా రైస్ ఒక బౌల్లో తీసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి. సామా రైస్ మెత్తగా కుక్ అయింది. మెత్తగా కుక్ చేసుకోవడం వలన పెరుగు ఎక్కువగా పట్టదు. సెకండ్, పెరుగు కలిపి పెట్టిన తర్వాత అన్నం గట్టిగా అవ్వకుండా మంచిగా లూజ్గా ఉంటుంది. రైస్ చల్లబడింది. ఇప్పుడు పెరుగేసుకొని కలుపుకోవాలి. అన్నానికి సరిపడా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్నం కుక్ చేసేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మిరియాలు తాలింపులో వేసుకుంటే అన్నం తినేటప్పుడు పిల్లలకి పంటి కిందికి వస్తే పిల్లలు ఇష్టపడరు, కాబట్టి నేను అన్నంలో మిరియాల పొడి వేస్తున్నాను. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము వెజ్జెస్ వేసుకుందాము. క్యారెట్ తురుము. ఈ వెజ్జెస్ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఆనియన్, కీరా దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఉంటే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఈ వెజ్జెస్తో టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. సమ్మర్లో చాలా మంచిది వెజ్జెస్. వేసుకొని కలుపుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపుని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. సామా రైస్తో పెరుగన్నం రెడీ. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏకాదశి ఉపవాసానికి కూడా చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసానికి చేసుకుంటే పప్పులు, ఆనియన్ వేసుకోకుండా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.